హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికీ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఫేస్ చేస్తున్నటువంటి అనేక ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇంచుమించు వివిధ క్యాడర్లలో అంటే సిబిఎస్ఈ చదివిన వాళ్ళు కావచ్చు, ఏజీ క్రాస్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, టెట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రిపరేషన్ సరిగ్గా లేక ప్రిపరేషన్ టైం కావాలని అడిగేవాడు కావచ్చు, అలాగే నార్మలైజేషన్ సమస్య లేకుండా డిఎస్సి ఎగ్జామ్ తర్వాత ఒక జిల్లాకి ఒక పేపరు కంపల్సరీగా ఇవ్వాలనేది ఏమైతే ఉందో ఈ 6 పాయింట్లు, ఈ 6 సమస్యలు మనం అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి లేకపోతే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవడానికి మనం రిక్వెస్టింగ్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారికి సంబంధించి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి, అలాగే ఇక విద్యాశాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి రిక్వెస్టింగ్ లెటర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు, అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన రిక్వెస్టింగ్ లెటర్స్ ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, మహారాజశ్రీ గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ గ్యాప్ స్పేస్ వదిలేయడం జరిగింది. ఈ స్పేస్ ఎందుకు వదిలేసామంటే ఇక్కడ మీరు ఏ పార్లమెంట్ సభ్యుడికి అయితే ఇస్తున్నారో ఆ పార్లమెంట్ సభ్యుడి యొక్క నేమ్ ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, శ్రీ అని చెప్పేసి ఆయన పేరు రాయండి, ఆయన నేమ్ ఈ స్పేస్లో పార్లమెంట్ సభ్యుల కింద ఆయన నేము రాసి నమస్కరించి రాయండి అని చెప్పేసి ఇక మ్యాటర్ యథావిధిగా వస్తుంది. దీన్ని మీరు ఇచ్చేయచ్చు అక్కడ. ఇకపోతే దానికి సంబంధించి ప్రతి చోట కూడా రైట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇందులో కూడా మనం అవే విషయాలు మెన్షన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్సే ఆరు మెయిన్ ప్రాబ్లమ్స్. ఆ 6 మెయిన్ ప్రాబ్లమ్స్ గురించే మనం రాయడం జరిగింది. అందరికీ మీరు ఎవరికి ఇచ్చినా కానీ ఈ రిక్వెస్టింగ్ లెటర్లో మ్యాక్సిమం 5-6 పాయింట్లే మీకు ఉండటం జరుగుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మేము సేమ్ ఇదే మ్యాటర్ కూడా ఇంచుమించు అలాగే ఇస్తాం. లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు గత 7 సంవత్సరాల నుంచి టీచర్ వృత్తిపై ఎంతో ఇష్టంతో డిఎస్సి నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉన్నారు. 2018 తర్వాత నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంతవరకు. దానివలన చాలామందికి ఏజ్ అనేది దాటిపోయింది. ఇక్కడ మనం అదే గమనించాల్సింది. గత 7 సంవత్సరాలు అంటే మాటలు కాదు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. చాలా ఎక్కువ సమయం ఉన్నట్టు ఒక వ్యక్తి జీవితంలో అదంతా గతించిపోయి కొన్ని లక్షల మంది, వేల మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోయారు, అంటే ఏజ్ లేక. కాబట్టి అది కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. తాము రాష్ట్ర పార్లమెంట్ సభ్యులుగా వచ్చాక ఇప్పుడు మంచి నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నామని చెప్పేసి ఈ డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 12 లక్షల మంది యువత ఎదురు చూస్తూ ఉన్నారని, వీరంతా టీచర్ వృత్తిపై గౌరవంతోనే ఈ జాబ్ ఇంకా మరో జాబుకు పోకుండా ఈ జాబు దీంట్లోనే స్థిరపడటం జరిగిందని, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారని, అలాగే వారు కోచింగ్ తీసుకోవడానికి స్తోమత కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారని, వాళ్ళకి ఫ్రీ టైంలోనే ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని, పని చేసుకుంటూ చదువుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకి సమయం కావాలి, డిఎస్సికి సంబంధించి వాళ్ళకి సమయం కావాలి అని చెప్పేసి మనం ఇక్కడ అందుకే 90 డేస్ సమయాన్ని కేటాయించవలసిందిగా పేరు, అలాగే ఎగ్జామ్ అనేది 90 డేస్ తర్వాత పెట్టాల్సిందిగా షెడ్యూల్ అప్పటికి రీషెడ్యూల్ చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి మనం ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. అలాగే ఆ తర్వాత ఇంకొక విషయం ఏం మెన్షన్ చేసినామంటే, ఈ లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం చూస్తున్నప్పటికీ గత 2024 జూలై తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, అప్పటి నుంచి ఇప్పటికి ఈ సంవత్సరం దాటిపోయింది, అయినా 2 టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒక్క టెట్ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి, అలాగే అంతకుముందు రాసినటువంటి 2 టెట్లు ఏవైతే ఉన్నాయో అందులో కేవలం 50% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, ఇంకా క్వాలిఫై కాని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి, అలాగే ఈ 2 సంవత్సరాల్లో ఈ సంవత్సరం పాటులో ఎక్కడ కూడా డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇంకోటి, ఈ డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందే ఈ టెట్ ఎగ్జాము మరి వచ్చేట్లుగా నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి రాశాము ఇందులో. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ నెల మే 15తో ఈ డిఎస్సి ఎగ్జాము సంబంధించి అప్లికేషన్ గడువు అనేది ముగుస్తుందని చెప్పేసి అని అన్నారు. కానీ అది ముగుస్తుందంటే రేపు కానీ ఆ విషయం మనకు క్లారిటీగా తెలీదు. ఇకపోతే ఇక్కడ గమనించండి, అప్లికేషన్ పెట్టే క్రమంలో వచ్చిన సమస్యలు వచ్చాయని, వాటిని మీరు ఎప్పటికప్పుడే సరి చేస్తారని, అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, సిబిఎస్ఈ వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ కావట్లేదని మనం ఇక్కడ ఇందులో పెట్టడం జరిగిందన్నమాట. ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ చూడండి, ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం 45% మినిమమ్ రిక్వైర్డ్ మార్క్స్ ఏదైతే ఉందో ఎన్సిటిఈ గైడ్లైన్స్లో, అదే ఇక్కడ కూడా నోటిఫికేషన్లు ఇచ్చి ఓపెన్ కేటగిరీ వాళ్ళు లబ్ధి పొందే విధంగా
చూడాలని చెప్పేసి ఇందులో రాయడం జరిగిందనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే సిబిఎస్ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులకి కంపల్సరీగా వాళ్ళకి ఏమి ఇవ్వాలని చెప్పేసి మనము అప్లికేషన్ పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా వాళ్ళ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ అయ్యే విధంగా ఆ యొక్క వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్లో వెబ్సైట్లో మార్పులు చేయాలని చెప్పేసి కోరాము. ఇంకొకటి ఇక్కడ చూడండి, అన్ని జిల్లాలకు ఒకటే పేపర్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పేర్కొంటాం. అవే ఆ 5 పాయింట్లే మెన్షన్ చేస్తూ మనం కింద కూడా క్లియర్గా వాటిని పేర్కొన్నాం అనమాట. ఇక్కడ చక్కగా ఇది ఎవరు రాశారు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 12 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు అని చెప్పేసి మనం అక్కడ రాయడం జరిగింది. ఇది ఎంపీకి సంబంధించింది. మరి ఎమ్మెల్యేకి సంబంధించింది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ యొక్క డిఎస్సికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రైట్. ఓకే రైట్, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వినతి పత్రం కూడా మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అర్థమవుద్ది. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఓకే, ఇదిగోండి మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు అని రాసాము. ఇక్కడ ఆయన పేరు రాయాలి. మీరు ఎవరికైతే ఇస్తున్నారో ఆ యొక్క శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఇక్కడ మీరు అది రాయాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే నేము మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇందులో కూడా సేమ్ అక్కడైతే ఏవైతే 5 పాయింట్లు 6 పాయింట్లు మనం మెన్షన్ చేసామో అవే 5-6 పాయింట్లు ఈ యొక్క లెటర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం రాయటం అనేది జరిగిందనమాట. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు, అభ్యర్థులు ఇది చేస్తే అవుద్దా అది చేస్తే అవుద్దా అనే పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు అసలు మీరు మాట్లాడకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం చేస్తే అవుద్ది అని నమ్మండి. అది లేకుండా మనం ఈ ఒక్కటే చేస్తే మనకు అయిపోద్దా, ఆ ఒక్కటి చేస్తే అయిపోద్దా, అక్కడ చాలామంది చేస్తున్నారు, అవన్నీ వద్దు, అవన్నీ మనకొద్దు. మనం చేయాల్సింది మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన ప్రయత్నాన్ని సాధించుకునే విధంగా మనం ఆ పని చేయాలి. అంతే తప్ప వాళ్ళు చేశారు అవ్వలేదు, వీళ్ళు చేశారు అవ్వలేదు, మనం ఇదొక్కటే చేస్తే అవుద్దా ఇలా అనకండి, ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే మన ప్రయత్నాన్ని మనమే తక్కువ చేసుకున్నాం అనుకోండి, ప్రయత్నం ఫలించదు. కాబట్టి ఖచ్చితంగా మనం నిశ్చయంగా ఇది మాకు కావాలి, మనం అడగటం ముఖ్యం. మాట చాలా పవర్ఫుల్ అండి, పనుల కన్నా కూడా మాటే పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, మాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు రాశారు, తీసుకెళ్ళి ఇవ్వండి, అందరికీ ఇవ్వండి, అందరికీ ఇవ్వండి. అందరికి ఇస్తే అందరూ అది అంటే మన ప్రజాప్రతినిధులకి ఇవ్వండి, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి. నేను చెప్పాను ఆల్రెడీ, ఎక్కడో ఉన్నాడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. మా ఇంటి పక్కన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, నేను ఇంకొక 4గురిని పోగేసుకుని వెళ్ళి ఆ ఎమ్మెల్యేలకి ఇచ్చేస్తా. అది అట్లా ఉండాలి. అంతేగాని ఎక్కడో ఉన్నవాడు రావాలి వాళ్ళంతా అవసరం లేదు. అందరూ చదువుకుంటున్నారండి, ఎవరు రావట్లేదు అని అనబాకండి. ఎందుకనంటే వాళ్ళకి అప్లికేషన్ అయిపోయింది, వాళ్ళకి సమస్య లేదు, వాళ్ళు చదువుకుంటారు. మీకు సమస్య ఉన్నది, సమస్య ఉన్న మనమే ముందుకెళ్ళాలి తప్ప సమస్య లేనివాడికి ఏం ప్రయోజనం అండి? ఎందుకు వస్తాడు సమస్య లేనివాడు? సమస్య ఉన్నవాడే వస్తాడు. అది కూడా సమస్య ఉన్నవాళ్ళు అందరూ రారండి, సాధించుకోవాలనుకున్న వాళ్ళే వస్తారు. కాబట్టి మీరు అవేమి పెట్టుకోకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. మన శక్తి వంచన లేకుండా చేసినప్పుడు దాని ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఇవ్వమన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ ఇవ్వండి. నేను ఒక్కరికో చెప్పట్లా, మీ జిల్లాలో మీరు ఇవ్వండి, వాళ్ళ జిల్లాలో వాళ్ళు ఇస్తారు, ఎవరి జిల్లాలో వాళ్ళు ఇస్తారు. ఎమ్మెల్యేకి దగ్గరలో ఎవరున్నారో వాళ్ళు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ 10 మంది 25 మంది ఉంటే చాలు. ఇప్పుడు డిఎస్సి క్యాండిడేట్లు లేని ఏరియా ఎక్కడ ఉందండి? ప్రతి జిల్లాలోనూ ఉన్నారు డిఎస్సి క్యాండిడేట్స్. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇవి నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చక్కగా డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి. ఇంకేమైనా పాయింట్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. యాడ్ చేసి చక్కగా అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసేయండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేయండి. మీరు ఎగ్జామ్ అయిపోయింది, అప్లికేషన్ అయిపోయింది అనుకోబాకండి, అవ్వదు. ఎగ్జామ్ అప్లికేషన్లు అయిపోయినాయి, డేట్ అయిపోయింది, అవ్వదు అనుకోబాకండి, అవ్వదు. అంత అయిపోయినా మీకు అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి దాన్ని సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. చాలా మార్గాలు ఉన్నాయి, ఇదేం డెడ్ లైన్ కాదు, ఎండ్ అయిపోలేదు, చాలా ఉంది. ఏవైతే ఉన్నావో ఈ ఫామ్స్, ఇవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.